ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 13th October 2024. రివైజ్ కోర్స్ డేట్ 11th March 2002. బాబా చెప్తున్నారు, విశేషతలు పరమాత్ముని కానుకలు, వీటిని విశ్వసేవలో అర్పణ చేయండి. ఈరోజు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన బ్రహ్మబాబా మరియు శివ్ బాబా విశ్వం నలువైపులా ఉన్న తమ శ్రేష్ఠ బ్రాహ్మణ కులానికి చాలా అరబ్ సార్లు దివ్య అలౌకిక జన్మ యొక్క శుభాకాంక్షలు ఇస్తున్నారు. దానితో పాటు అతి స్నేహం మరియు హృదయపూర్వక ప్రేమ అనే ఆత్మీక పుష్పాలతో జన్మదిన అభినందనలు తెలుపుతున్నారు. ప్రతి బ్రాహ్మణాత్మ యొక్క విశేషతలు చూసి హర్షితమవుతున్నారు. వాహ్ పిల్లలు వాహ్ అని లోపలే మనసులో పాట పాడుతున్నారు. ఈరోజు అమృత వేళ నుండి అందరి మనసులో వాహ్ తండ్రి మరియు మా అలౌకిక జన్మ అనే సంతోషపు అలలు కనిపిస్తూ ఉన్నాయి. తండ్రి కూడా అమృత వేళ నుండి పిల్లలందరి శుభాభినందనలు మాలను చూసి సంతోషిస్తున్నారు. ఇలాంటి జన్మదిన పూర్తి కల్పమంతటిలో ఈ సంగం యుగంలోనే జరుపుకుంటారు. ఇలాంటి జన్మదినాన్ని పూర్తి కల్పమంతటిలో ఈ సంగం యుగంలోనే జరుపుకుంటారు. సత్యుగంలో కూడా ఇలాంటి అలౌకిక జన్మదినాన్ని జరుపుకోరు. తండ్రి మరియు పిల్లలు ఒకేసారి జన్మించే ఇలాంటి విచిత్రమైన జన్మదినం అక్కడ కూడా ఉండదు. తండ్రి మరియు పిల్లలు ఒకే రోజు జన్మించారని ఇప్పటి వరకు ఎప్పుడైనా విన్నారా? కానీ ఈరోజు పిల్లలైన మీ యొక్క మరియు బాప్దాదా యొక్క జన్మను ఒకే రోజు జరుపుకుంటున్నారు. కనుక వాహ్ వాహ్ అనే పాటను పాడుతున్నారు కదా. ఈరోజు బాప్దాదా అమృతవేళలో ఒక మాలను తయారు చేశారు. ఏ మాల? 108 యొక్క ఫైనల్ మాలనైతే తయారు చేయలేదు. కనుక మా పేరు ఉందా అని ఆలోచించకండి. కానీ ఈరోజు ఆది నుండి అనగా స్థాపనా సమయం నుండి ఇప్పుడు వినాశనం యొక్క సమీప సమయం వరకు ఏ పిల్లలు అమర్ భవ యొక్క వరదానీలుగా ఉన్నారో వారి మాలను తయారు చేశారు. డ్రామా అనుసారంగా ఇది కూడా ఆ ఆత్మలకు ఉన్నతోన్నతుడైన భగవంతునితో పాటు సర్వ చరిత్రలను చూసే మరియు వినే శ్రేష్టమైన పాత్ర ఉంది. కానీ వారు చాలా కొద్దిమందే ఉన్నారు. మీ అందరి పాత్ర కూడా ఉంది. ఎందుకు? బాప్దాదా బ్రాహ్మణ వంశావళిని తయారు చేస్తున్నారు. కనుక విశ్వం లెక్కతో చూస్తే బ్రాహ్మణాత్మలు ఎవరైతే ఉన్నారో వారు చాలా భాగ్యశాలురు. ఎందుకు? కోట్లలో కొందరు, ఆ కొందరిలో కూడా కొందరు అనే వరుసలోకి వచ్చేశారు. ఒకవైపు విశ్వంలోని కోట్లాది ఆత్మలు, మరోవైపు బ్రాహ్మణులైన మీరు ఒక్కరు ఉన్నారు. కనుక ఈ జన్మదినాన బాప్దాదా పిల్లల ప్రతి ఒక్కరికి, ఎవరో కొందరికి మాత్రమే కాదు, పిల్లలందరి జన్మపత్రిని చూసి ప్రతి ఒక్కరి విశేషతల మాలను మెడలో వేశారు. మీరందరూ కొత్తవారైనా, ఆదిలోని వారైనా, మధ్యలోని వారైనా అందరూ విశేషమైన వారే మరియు విశేషమైన వారిగానే ఉంటారు. పూర్తి కల్పం అంతా విశేషమైన వారిగానే ఉంటారు. పూర్తి కల్పం అంతా విశ్వంలోని సర్వాత్మలకు శ్రేష్ఠ ఆత్మలైన మీపై మహానత యొక్క దృష్టి ఉంటుంది. మరి మీకు మీ విశేషతల గురించి తెలుసా? తెలుసు అనేవారు ఒక చేతిని ఎత్తండి. చాలా మంచిది. ఆ విశేషతలను ఏం చేస్తున్నారు? తెలుసుకున్నారు మరియు అంగీకరిస్తున్నారు. ఇది చాలా మంచి విషయమే. కానీ ఆ విశేషతలను ఏం చేస్తున్నారు? సేవలో ఉపయోగిస్తున్నాము. మరో విధంగా అయితే ఉపయోగించటం లేదు కదా. ఈ విశేషతలు పరమాత్మ కానుకలు. పరమాత్మ కానుకలను సదా విశ్వసేవలో అర్పణ చేయాలి. విశేషతలను ఒకవేళ నెగిటివ్ రూపంలో ఉపయోగిస్తే అది అభిమానం యొక్క రూపంగా అయిపోతుంది. ఎందుకంటే జ్ఞానంలోకి వచ్చిన తర్వాత
బ్రాహ్మణ జీవితంలోకి వచ్చిన తర్వాత తండ్రి ద్వారా చాలా విశేషతలు ప్రాప్తిస్తాయి. ఎందుకంటే తండ్రి వారిగా అవ్వటం ద్వారా విశేషతల ఖజానాలకు అధికారులుగా అయిపోతారు. 1-2 విశేషతలు కాదు, చాలా విశేషతలు ఉన్నాయి. స్మృతి చిహ్నంలో కూడా మీ విశేషతలు ఇలా వర్ణిస్తారు: 16 కల సంపూర్ణులు, 16 కల సంపన్నులు. 16 అనేది కేవలం ఒక అంకె కాదు. 16 అనగా సంపూర్ణులు అని అర్థం. సర్వగుణ సంపన్నులు. సంపూర్ణ నిర్వీకతకు చాలా వివరణ ఉంది. చెప్పేందుకు సంపూర్ణ నిర్వీకారి అని అంటారు, కానీ సంపూర్ణ అనే పదానికి చాలా వివరణ ఉంది. విశేషతలైతే తండ్రి ద్వారా ప్రతి బ్రాహ్మణాత్మకు వారసత్వ రూపంలో తప్పకుండా ప్రాప్తిస్తాయి. కానీ ఆ విశేషతలను ధారణ చేయాలి, తర్వాత సేవలో ఉపయోగించాలి. ఇది నా విశేషత అని అనరాదు, పరమాత్మ కానుక అని భావించాలి. పరమాత్మ కానుక అని భావించటం ద్వారా ఆ విశేషతల్లో పరమాత్మ శక్తులు నిండుతాయి. నాది అని అనటం ద్వారా అభిమానము మరియు అవమానము రెండింటినీ ఎదుర్కోవలసి వస్తుంది. ఏ ప్రకారమైన అభిమానం ఉన్నా, అనగా జ్ఞానం గురించి కానీ, యోగం గురించి కానీ, సేవ గురించి కానీ, బుద్ధి గురించి కానీ, ఏదైనా గుణం గురించి కానీ, ఎందులో అభిమానం ఉన్నా దాని గుర్తు వారు చాలా త్వరగా అవమానాన్ని ఫీల్ చేస్తారు. కనుక మీరు విశేష ఆత్మలు, అనగా పరమాత్మ కానుకలుగా అధికారి ఆత్మలు. పరమాత్మ కానుకలు, అధికారి ఆత్మలు. ఈరోజు మీరందరూ బాప్దాదా జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా. అయితే బాప్దాదా మీ అందరి జన్మదినాన్ని జరిపేందుకు వచ్చారు. మీరైతే కేవలం బాప్దాదా జన్మదినాన్ని జరుపుకుంటారు, కానీ బాప్దాదా మొత్తం బ్రాహ్మణ కులం యొక్క జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు. భలే దేశంలో దూరంగా కూర్చుని ఉన్నా, విదేశంలో ఏ మూలల్లో దూరంగా కూర్చుని ఉన్నా, ఎవరైతే బ్రాహ్మణాత్ములుగా బ్రాహ్మణ కులానికి చెందిన వారిగా అయిపోయారో వారందరి జన్మదినాన్ని బాప్దాదా కూడా జరుపుకుంటున్నారు. మీరు కూడా జరుపుకుంటున్నారు. అందరిది జరుపుకుంటున్నారా, లేక కేవలం ఇక్కడ కూర్చుని వారిదే జరుపుకుంటున్నారా? అందరూ గుర్తున్నారు కదా. మా జన్మదినాన్ని కూడా జరుపుకుంటున్నారా లేదా అని అందరూ చూస్తున్నారు. కనుక అందరిది జరుపుకుంటున్నారు. అందరికీ శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. జరుపుకోవటం అనగా ఉమంగ ఉత్సాహాలలోకి రావటం. కనుక వాహ్, మా అలౌకిక జన్మదినము అని మనసులో ఉత్సాహం ఉంది కదా. ఈరోజు అమృతవేళ నుండి అందరిలో జన్మదినం యొక్క ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయి కదా. బాప్దాదా గ్రీటింగ్ కార్డు కూడా చూశారు. మీరైతే కళ్ళతో చూస్తారు. బాప్దాదా అయితే సూక్ష్మంగా మీకంటే ముందే చూసేస్తారు. పిల్లలందరూ తమ మనస్సులోని ఉల్లాసాన్ని చూపించేందుకు ఎంతగా ఉమంగ ఉత్సాహాలను ఉంచుకుంటున్నారు అని బాప్దాదా చూశారు. ఈ రోజుల్లో అయితే ఈమెయిల్ చాలా చౌక కదా. కనుక అందరూ ఈమెయిల్స్ కూడా చాలా చేస్తారు. బాప్దాదా వద్దకు అన్నీ చేరుకుంటాయి. ఈమెయిల్ కానీ, కార్డు కానీ, ఉత్తరాలు కానీ, మనసా సంకల్పాలు కానీ అన్నీ చేరుకుంటాయి. అమృతవేళ నుండి వతనంలో నలువైపుల నుండి వచ్చిన కార్డులు, ఉత్తరాలు, ఈమెయిల్స్, మనసా సంకల్పాలను అన్నిటినీ కలిపితే వాటిని చూసి చూసి మజా వస్తుంది. ఈ ఎగ్జిబిషన్ విచిత్రంగా ఉంటుంది. పుట్టినరోజున భవిష్యత్తు కోసం సంకల్పం చేస్తారు. ఎలాగైతే పుట్టినరోజు యొక్క నెంబర్ పెరుగుతుందో, అనగా సంవత్సరం పెరుగుతుందో, అలాగే పురుషార్థంలో లేక మీ అమూల్యమైన జీవితంలో మనసా సంకల్పాలలో, బుద్ధి యొక్క నిర్ణయ శక్తిలో, వాచలో, సెకండ్లో సఫలతామూర్తిగా తయారు చేసే శక్తిలో, సంబంధ సంపర్కంలో, అనగా ప్రతి విషయం మీ సంబంధ సంపర్కంలోకి వచ్చే వారికి ఏదో ఒక ప్రాప్తి అనుభవం అవ్వాలి. ఇలా మీ భవిష్య సంవత్సరం కోసం ఏదైనా దృఢ సంకల్పం యొక్క వ్రతాన్ని తీసుకున్నారా? ఎందుకంటే శివ జయంతి రోజున
బ్రాహ్మణాత్మలకు విశేషంగా 2 లక్ష్యాలుంటాయి. స్వయంతో ప్రతిజ్ఞ చేసుకోవటం, 2 తండ్రి ప్రత్యక్షత జెండాను ఎగరవేయటం. ఈరోజు ఈ 2 విశేషమైన లక్ష్యాలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి. మీరందరూ ఇంతకుముందు చేసిన ప్రతిజ్ఞ లెక్కాచారాన్ని బాప్దాదా చూశారు. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ విధిపూర్వకంగా సంకల్పం ద్వారా, వాచ ద్వారా ప్రతిజ్ఞ చేశారు. చాలా బాగా చేశారు. కానీ ఇప్పుడు ఈరోజు తర్వాత, అనగా జన్మదినాన్ని జరుపుకున్న తర్వాత ఒక శబ్దాన్ని విశేషంగా అండర్లైన్ చేసుకోండి. అది సాధారణ శబ్దమే, కొత్తదేమీ కాదు. ఆ శబ్దం నిరంతరం దృఢత. అప్పుడప్పుడు దృఢంగా, అప్పుడప్పుడు దృఢతలో నిర్లక్ష్యంగా అవ్వటం ఇలా ఉండరాదు. ఒకవేళ నిరంతరం దృఢత ఉంటే దాని గుర్తు నిరంతరం ప్రతి సంకల్పం, మాట, కర్మ ద్వారా స్వయంలో, సేవలో మరియు సంబంధంలో 100% సఫలత లభిస్తుంది. ఎప్పటి వరకైతే బ్రాహ్మణులో ఈ అన్ని విషయాలలో సదా సఫలత తక్కువగా ఉంటుందో అప్పటి వరకు డ్రామానుసారం ప్రత్యక్షత ఆగి ఉంటుంది. ప్రత్యక్షతకు ఆధారం సఫలత. ప్రతి మాట సఫలతాపూర్వకంగా ఉండాలి. ప్రతి సంకల్పం సఫలతాపూర్వకంగా ఉండాలి. అందుకే ఈ రోజుల్లో స్మృతి చిహ్నంలో కూడా గురువులుగా పిలువబడే వారిని సత్యవచన మహారాజు అని అంటారు. భలే, వారు అసత్యం చెప్తున్న భక్తులు సత్యవచనం అని అంటారు. ఇది మీ వచనం యొక్క మహిమయే. మహారాజులుగా, మహాన్గా మీరే అవుతారు కదా. కనుక సత్యవచన మహారాజులు అంటే మహానాత్మలు. నా భావం అది కాదు, కానీ మాట్లాడేశాను, అలా వచ్చేసింది అని అనుకోకండి. ఎందుకంటే భావన లేకుండా మాటలు వెలువడవు. అలా అంటున్నారు అంటే అది తప్పించుకోవటం లేదా మిమ్మల్ని మీరు నడిపించుకోవటం. మాటలు అలా వచ్చేసాయి అని అంటారు. అలా ఎందుకు వచ్చేసాయి? మీకు కంట్రోలింగ్ పవర్ లేదా? అలా జరిగిపోయింది అని అన్నారు అంటే మీరు రాజులు కాదని అర్థం. అలా మాట్లాడేశాను, అలా జరిగిపోయింది అని అంటున్నారు అంటే ఏదో ఒక కర్మేంద్రియానికి వశీభూతులైనట్లే కదా. కనుక ఈ సంవత్సరంలో శుభాకాంక్షలతో పాటు నిరంతరం ప్రతి విషయంలో దృఢతను కూడా అండర్లైన్ చేసుకోండి. ఈరోజు జన్మదినం కనుక బాప్దాదా ఈరోజు వినిపించరు. కానీ అందరి చాట్లో బాప్దాదా ఒక విషయాన్ని గమనించారు. దీనిని చివరి టర్న్లో వినిపిస్తాను. ఈరోజు జరుపుకోవాలి కనుక వినిపించాను. 15 రోజుల తర్వాత వినిపిస్తాను. అయితే 15 రోజుల్లో అందరం సరిపోతామని మొదట మీరు చెప్పండి. ఆ తర్వాత వినిపించటం బాగుంటుంది. ఏం చేస్తారో బాప్దాదాకు తెలియదు. కానీ 15 రోజుల్లో పరివర్తన అయిపోవాలి. అయితే వినిపించేదా? 15 రోజుల్లో పరివర్తన అయిపోతారా? సంకల్పం చేస్తారా? మంచిది. పాండవులు చేస్తారా? వినటం సులభమే, కానీ చేస్తారా? చేయాల్సి వస్తుంది. బాప్దాదా వెనక కూర్చున్న వారిని, మాతలను, టీచర్లను, డబల్ విదేశీలు అందరినీ అడిగారు. అందరూ చేతులు ఊపారు. చేతులైతే అందరూ చాలా బాగా ఎత్తుతారు. డబల్ విదేశీలు 3 గ్రూపులు ఉన్నారు కదా. 1 అంతర్ముఖి, మస్తానా, శక్తి గ్రూపులు. అంతర్ముఖి గ్రూప్ వారు చేతులెత్తండి. అంతర్ముఖి గ్రూప్లో కొద్దిమందే ఉన్నారు. 2వది మస్తానా గ్రూపు. మంచిది. మస్తానా గ్రూప్ వారు లేవండి. సదా మస్తీలో అంటే ఆనందంగా ఉండేవారు కదా. మస్తానా అంటే అర్థం ఏమిటి? సదా మస్తీలో ఉండేవారు. 3వది శక్తి గ్రూప్. శక్తి గ్రూప్ వారు శక్తిశాలురు కదా. చాలా మంచి పేర్లు ఉంచారు. చూడండి, ప్రారంభంలో మీ బట్టి ఉన్నప్పుడు మీ గ్రూపులకు ఏ పేర్లు ఉండేవి? డివైన్ యూనిటీ, మనోహర పార్టీ, సుప్రీం పార్టీ. పేర్లు సుందరంగా ఉన్నాయి కదా. ఈ గ్రూపులు కూడా బాగున్నాయి.
పేరు గుర్తుంటే పేరుతో పాటు కర్తవ్యం కూడా గుర్తుంటుంది. డబల్ విదేశీ కుమారులు లేవండి. బాప్దాద డబల్ విదేశీలు రిఫ్రెష్మెంట్ గురించి చాలా మంచి సమాచారాన్ని విన్నారు. బాప్దాద హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు. అంతేకాక ఈరోజు అన్ని గ్రూపుల వారికి ఏదైతే అండర్లైన్ చేయించారో అది కూడా గుర్తు చేయిస్తున్నారు. డబల్ విదేశీ టీచర్లు చాలామంది ఉన్నారు. టీచర్గా అవ్వటం చాలా చాలా శ్రేష్ఠ భాగ్యానికి గుర్తు. ఎందుకంటే బాప్దాదా టీచర్లను గురుబాయి రూపంలో చూస్తారు. ఇంత సమాన రూపంలో చూస్తారు. ఎందుకంటే మీరు తండ్రి ఆసనంపై కూర్చుంటారు. టీచర్లకు ఈ హక్కు లభిస్తుంది. ఎలాగైతే గురువు యొక్క సింహాసనం ఉంటుందో అలా ఇది మురళి యొక్క సింహాసనం. మురళిని ధారణ చేయించాలి మరియు మురళి వినిపించాలి. కేవలం వినిపించటమే కాక మురళిని ధారణ కూడా చేయించాలి. బాప్దాదా టీచర్లకు ఈ గురుబాయి యొక్క సింహాసనాన్ని ఇచ్చారు. విదేశంలో అయితే చాలా త్వరగా సింహాసనాధికారులుగా అయిపోవటం చూసి బాప్దాదాకు సంతోషమవుతుంది. బాధ్యతా కిరీటాన్ని ధరించటం, ధైర్యం ఉంచుకోవటం కూడా తక్కువైన విషయమేమీ కాదు. కానీ గురుబాయి అనగా తండ్రి సమానం. వాస్తవానికి అందరూ తండ్రి సమానంగా అవ్వవలసిందే. కానీ టీచర్లకు విశేషంగా బాధ్యతా కిరీటం ఉంది. బాప్దాదాకు కూడా టీచర్ల సమూహం చాలా మంచిగా అనిపిస్తుంది. కానీ ఈ రోజుటి విశేషమైన శబ్దం నిరంతరం అటెన్షన్. భారతదేశ టీచర్లు లేవండి. భారతదేశ టీచర్లు కూడా తక్కువైన వారేమీ కాదు. టీచర్ను బాప్దాదా ఏ దృష్టితో చూస్తారో విన్నారు కదా. క్లాసులో మురళి వినిపించే ఈ సీటు చాలా భాగ్యశాలి సీటు. మీరు చాలా చాలా భాగ్యశాలురు. ఎందుకంటే సాకార రూపంలో నిమిత్తులు ఎవరు? దాదీలైతే ఒకరు విదేశంలో, ఒకరు మధువనంలో ఉంటారు. కానీ ప్రతి స్థానంలో సాకార రూపంలో నిమిత్త టీచర్లు ఉన్నారా, లేక నిమిత్త పాండవులు కూడా ఉన్నారా? కేవలం టీచర్ అక్కయ్యలే కాదు, పాండవులు కూడా ఉన్నారు. వారిని పెద్ద అన్నయ్యలని అంటారు. పాండవులైతే తప్పకుండా ఉండాల్సిందే. శక్తులు మరియు పాండవులు ఇరువురు తోడుగా ఉండే ఆది నుండి కార్యాన్ని నడిపించారు. అప్పుడు కొద్దిమంది పాండవులే ఉండేవారు. కానీ విశ్వకిషోర్ అయితే ఉండేవాడు కదా. ఆనంద్ కిషోర్, విశ్వకిషోర్ వీరు ప్రారంభంలోని వారు. కనుక పాండవులు తోడుగా ఉన్నారు కదా. కానీ టీచర్లు చాలామంది ఉన్నారు కనుక వారే నిమిత్తంగా అవుతారు. మీరు బ్యాక్ బోన్ వంటి వారు. టీచర్లు కూడా బ్యాక్ బోన్ అయ్యారు. ప్రతి ఒక్కరికి పాత్ర ఉంది. కానీ విదేశంలో విశేషత ఏమంటే పాండవులు కూడా టీచర్లుగా అవుతారు. భారతదేశంలో తక్కువగా అవుతారు. టీచరు అనగా తమ ఫీచర్స్ ద్వారా తండ్రిని సాక్షాత్కారం చేయించేవారని, తమ ఫీచర్స్ ద్వారా ఫ్యూచర్ను స్పష్టంగా చూపించేవారని బాప్దాదా సదా చెప్తూ ఉంటారు. మీరు ఇలాంటి టీచర్లే కదా. మిమ్మల్ని చూసి బాప్దాదా పాలన యొక్క అనుభూతి అవ్వాలి. పరమాత్మ గుణాలు, పరమాత్మ శక్తులు మీ ముఖం ద్వారా కనిపించాలి, మీ మాటల ద్వారా కనిపించాలి. ఫలానా టీచర్ చెప్పారు అని కాక బాప్దాదా టీచర్ల యొక్క ఫీచర్స్ ద్వారా అనుభవం చేయించారు అని అనుభవం అవ్వాలి. తండ్రితో ప్రతి ఒక్కరి సంబంధాన్ని జోడింపచేయాలి. ఇదే టీచర్ల కర్తవ్యం. ప్రతి ఒక్కరి మనస్సు నుండి ప్రతి సమయం బాబా అని రావాలి. ఈ గ్రూపులను కూడా బాగా తయారు చేశారు. ఎందుకంటే వ్యక్తిగత రిఫ్రెష్మెంట్ లభించటం ద్వారా మంచి అనుభూతులు చేస్తారు. గ్రూపుల నుండి మంచి రిజల్ట్ వచ్చింది కదా, మంచిది. నలువైపులా జన్మదినోత్సవాన్ని జరుపుకునే శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలకు, సదా అలౌకిక జన్మ యొక్క అలౌకిక దివ్య కర్తవ్యాన్ని చేసే శ్రేష్ఠ ఆత్మలకు, సదా ఒక్క తండ్రి తప్ప మరెవ్వరూ లేరు ఇలాంటి ఏకనామి మరియు సర్వ ఖజానాల ఏకనామి
అంటే పొదుపు యొక్క అవతార పిల్లలకు సదా ప్రతి వరదానం మరియు వారసత్వాన్ని జీవితం ద్వారా ప్రత్యక్షం చేయాలనే ఉమ్మంగ ఉత్సాహాలలో ఉండే పిల్లలకు ఈ అలౌకిక జన్మ కోసం బాప్దాదా యొక్క శుభాకాంక్షలతో కూడిన ప్రియ స్మృతులు మరియు నమస్తే. బాప్దాదాకు పిల్లలందరి తరపు నుండి ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. దాదీలతో దాదీజీ బాప్దాదాకు జన్మదినం యొక్క చాలా చాలా అభినందనలు తెలిపారు. ఈరోజు మాలలో మీరందరూ వచ్చారు. మాలను గుర్తు చేసుకున్నారు కదా. మీరు ఆదిలోని స్థాపనా రత్నాలు కనుక మీరు మాలలోని మనులు. స్థాపనకు కూడా నిమిత్తులయ్యారు, పాలనకు కూడా నిమిత్తులయ్యారు. ఇప్పుడు తండ్రి చేతిలో వెళ్ళేందుకు కూడా నిమిత్తంగా అవుతారు. తలుపును బాప్దాదా ఒక్కరే ఏమైనా తెరుస్తారా? లేదు, మీకోసం ఆగి ఉన్నారు. మీరు వస్తే తలుపును తెరుస్తాము, కానీ సేవను పూర్తి చేయాల్సి వస్తుంది కదా. ఎందుకంటే సాకారంలో మిమ్మల్ని నిమిత్తంగా చేశాము కనుక సాకారంలో కార్యం పూర్తి చేయాల్సి వస్తుంది కదా. ఈ రోజుల్లో అందరూ ఎవరిని చూస్తారు? అందరి దృష్టి ఎక్కడికి వెళ్తుంది? పిల్లలైన మీపైకే వెళ్తుంది. నిమిత్తంగా ఉన్న వారిపైకే అందరి దృష్టి వెళ్తుంది. దృష్టిలో అయితే అందరినీ కూర్చోపెట్టుకున్నాము. ఎందుకంటే తండ్రి దృష్టి చిన్నదేమీ కాదు, అనంతమైన దృష్టి. కనుక అందరూ దృష్టిలో ఉన్నారు. అందరూ కంటి పాపలు. చాలా మంచిది. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయిస్తున్నారు మరియు అభినయించాల్సిందే. డ్రామాలో బంధింపబడి ఉన్నారు. మజా వస్తుంది కదా. అచ్చా. వరదానము: అల్పకాల ఆధారాలనే హద్దు తీరాలను వదిలి ఒక్క తండ్రిని ఆధారంగా చేసుకునే యథార్థ పురుషార్థి భవ. పురుషార్థం అంటే ఒక్కసారి చేసిన తప్పును మాటిమాటికి చేస్తూ పురుషార్థం అనే పదాన్ని ఆధారంగా చేసుకోవటం కాదు. యథార్థమైన పురుషార్థి అనగా పురుషునిగా అయి రథం ద్వారా కార్యం చేయించేవారు. ఇప్పుడు అల్పకాల ఆధారాలనే హద్దు తీరాలను వదిలేయండి. చాలామంది పిల్లలు తండ్రికి బదులు హద్దు తీరాలను ఆధారంగా చేసుకుంటారు. తమ స్వభావ సంస్కారాలను, పరిస్థితులను మొదలైన వాటిని ఆధారంగా చేసుకుంటారు. ఈ అల్పకాల ఆధారాలన్నీ కేవలం పైకి కనిపించేవి మాత్రమే. ఇవి మోసం చేస్తాయి. ఒక్క తండ్రి యొక్క ఆధారమే ఛత్రఛాయ. స్లోగన్: ఎవరైతే మాయను దూరం నుండే గుర్తించి స్వయాన్ని సమర్థంగా చేసుకుంటారో వారే నాలెడ్జ్ఫుల్. అచ్చా. ఓం శాంతి.